నమస్కారం నంది రామేశ్వరరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. సూపర్. రియల్ ఎస్టేట్లో మోసాలు చేస్తున్నారు అనేది నేను విన్నా, నిజమేనా? ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, దీని గురించి నాకు గట్టిగా ఓపెన్గా అన్నీ చెప్పండి. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే చాలా మంచివారు కాబట్టి కొంతమందిని ఎందుకులే పాపం వాళ్ళ గురించి ఆయన రకంగా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఇది. సో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా పసిగట్టాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. మీరు ఇలాంటి క్వశ్చన్లు అడిగాను పబ్లిక్ అయితే ఫోన్లు వస్తాయి బాబు నాకు. ఏం కాదు సార్, మంచిదే కదా సార్. ఒక సినిమా ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే ప్రీ లాంచ్లో బిల్డర్స్ 90% తీసుకుంటారు ఫస్ట్ 30 daysలో డిస్కౌంట్లు ఇచ్చి. 90% కట్టిన వరకు అల్లుళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి 90% కట్టాడా 3 సంవత్సరాలు కదా, కోడలు బతుకు డాష్ 90% కట్టిన తర్వాత అది. సో అందరూ కాదు, ఒక పర్టికులర్ సెగ్మెంట్, అందరూ అని చెప్పలేము. మెజారిటీ వాళ్ళు బాగానే చేస్తారు అది. అయితే నువ్వు మోసాలంటే మనం మోసపోతున్నంతకాలం మోసం చేస్తారు. నువ్వు బయ్యర్ యూ షుడ్ బి క్లియర్. నువ్వు ఏజెంట్ పెట్టుకుంటే డబ్బులు అయిపోతే 1% చేయడానికి 99% పోతుంది. అది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కస్టమర్ ఫస్ట్ టైం రెండోసారి కానీ కొనుక్కుంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దే హ్యావ్ టు గో అండ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే పేరు ఏంటంటే ప్రీ మెచ్యూరిటీ. అంటే ఇప్పుడు ఒక మదర్ ఉన్నారనుకోండి, 9 monthsలో బేబీని డెలివరీ చేయాలి, జనరల్ ప్రాసెస్. ఓకే. ఒక్కోసారి 8 నెలలు డెలివరీ అయిపోతుంది. వాట్ ఎవర్ రీజన్, ఆ అబ్బాయి కొద్దిగా బాబు కానీ పాప కానీ ఏదైనా ఇబ్బందులతో పుడతారు, అట్లా ఉంటాయి. అంటే ప్రీ మెచ్యూర్గా అయిపోయింది. అట్లానే ఆవిడని 1 month వాల్యూ అడిగితే చెప్తుంది ఆవిడ 1 month విలువ ఎంతో. పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎంత అడిగితే విలువ చెప్తారు, మనకు తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒలింపిక్స్ పోతుంది. అవును. అలా ఇక్కడ ఏం చేస్తారంటే బిల్డర్స్ డబ్బులు ఉండవు వాళ్ళ కొంతమంది దగ్గర. సో పబ్లిక్ డబ్బులతో బిజినెస్ చేద్దాం అనుకుంటారు. ఓకే. 90% బిల్డర్స్ మంచి వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఇంటెన్షన్ పాజిటివ్ ఉంటుంది. కానీ తొందరపడి ఒక అడ్వాన్స్ ఇచ్చి డాక్యుమెంట్ పర్మిషన్ లేకుండా లేఅవుట్లు వేసేస్తారు. ఓకే. లేఅవుట్ వేసినప్పుడు ఏముంది, అందుకని 10,000 3 సంవత్సరాల తర్వాత దాని కాస్ట్ 10,000 ఉంటుంది. ఇప్పుడు నీకు 6,000కి ఇచ్చేస్తాడు, 6,000 6,500 అంటే 30 to 40% డిస్కౌంట్. మనం ఏం చూస్తున్నాం, ఆ డిస్కౌంట్ గురించి చూస్తున్నాం. బిల్డర్ ఏం చేస్తున్నాడు, 65% కోసం చూస్తున్నాడు. దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. సో అక్కడ ఆయన ఇంటెన్షన్ క్లియర్గా ఉంది, ఈ ఇంటెన్షన్ క్లియర్. సో మొత్తానికి అది ఏమవుతుందంటే మన ఇంటెన్షన్ మంచిగా డాక్యుమెంట్ ఓనర్కి అడ్వాన్స్ ఇస్తాడు 5% అనమాట, ఇచ్చి జీపీఏ రాయిన్ చేసుకుంటారు. ఏజీపీ అని దగ్గర ఉండాలి, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. ఓకే. ఇచ్చినప్పుడు ఏమందంటే తీసుకొని యాజ్ పర్ రేరా రూల్ ప్రకారం పర్మిషన్ రేరా లేకుండా అమ్మితే క్రైమ్, జైల్లో పెట్టవచ్చు, 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ వేయచ్చు. అమ్మితేనా కొంటేనా? అమ్మి అంటే పర్మిషన్ లేకుండా అమ్మితే. ఓకే. కానీ మనం పబ్లిక్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1 yearలో దాదాపు 12-15 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. 1,000 కోట్లలో కలెక్ట్ చేశారు. 1,000 మంది బయ్యర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇన్వెస్టర్స్. ఓకే. సో ఎందుకంటే అదే మీరు ఒక ఏజెంట్ని పెట్టుకున్నారనుకోండి, ఒక ప్రొఫెషనల్, అదే మీరు అడగచ్చు ఏజెంట్లు కూడా మోసం చేస్తారు కదా అని. అవును, నేను అదే కదా సార్ అడిగింది కూడా. ఏజెంట్లు మోసం చేస్తుంటే మీరు ఎన్నుకోవడంలో ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు మనం ఏం చేస్తాం, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తారు. 2 తరాలు బాగాలేదంటే ఆ పిల్లని ఇవ్వము అబ్బాయికి, అయితే ఆ పిల్లడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు, ఏం చూడట్లేగా. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, నువ్వు ఉండవు. ఎస్ అవునా. సో ఇక నేను ఇచ్చే సిన్సియర్ నా ఎక్స్పీరియన్స్ 34 years ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే యూ షుడ్ బి వెరీ, ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు నీకంటే ఈజీగా వస్తుంది, మాలాంటి అంత ఈజీ రావు కాబట్టి 2 కోట్లు పెట్టి లైఫ్ టైం కష్టపడితే 2 కోట్లు వస్తుంది. నాకంటే ఈజీగా వస్తుంది, మీకంటే. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ఓకే, అంటే నీకు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీకు రావాలని చెప్పారు చూడండి, అదే నాకు కొంచెం వచ్చినట్టు వచ్చిందని చెప్పడం ఇప్పుడు అదే కదా సార్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మన ఫోకస్ అంటే మనం పెట్టే 80 లక్షలు 1 కోటి రూపాయలు జీవితంలో ఒక్కసారి కొనుక్కుంటాడు, మ్యాక్సిమం రెండోసారి. అన్అఫీషియల్గా వచ్చి అది లెక్కేయద్దు. అఫీషియల్గా ఒక 50,000 లక్ష రూపాయలు చేద్దాం, ఎన్నిసార్లు కొనుక్కుంటాడు, ఒకసారి కొనుక్కుంటే అటు చుక్కలు కనిపిస్తాయి. సో అది అక్కడ వాళ్ళు కేర్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ రియాలిటీ 3-4 ఏజెంట్స్ మాట్లాడి, నాలాంటి ప్రొఫెషనల్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. నాలాంటి వాళ్ళు లేరు కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నంది రామేశ్వరం ఒకడే ఉంటాడు, ఒక ఆయనే ఉంటాడు. ఓకే. సో అది చూసుకుంటే ఇలా స్టైల్గా మాట్లాడే వాళ్ళు ఒకరే ఉంటారు సార్, అది కూడా బెస్ట్ సబ్జెక్ట్తో మాట్లాడేవాళ్ళు.
అంటే మనకి ఏంటంటే ప్రజలకి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన డిసెంబర్లో 1000 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. ఈటీవీ, ఎన్టీవీ, మీ టీవీ, సుమన్ టీవీ, నేమే ఛానల్. మా టీవీ ఇప్పుడు సుమన్ టీవీలో నేను లేను సార్, ఇప్పుడు నా టీవీ ఆర్టీవీ. అదే నీ టీవీలో కూడా నేను చెప్పా కదా. ఓకే. సో ఏజెంట్ ఎన్నుకోవడం కూడా ఒక ఛాలెంజ్. ఎలా అంటే ఇప్పుడు నీకు తెల్లాపూర్లో కావాలనుకో ఒక ఫ్లాట్, నీకు 1.5 బడ్జెట్. ఓకే. నువ్వు తీసుకెళ్ళి చౌటుప్పల్లో ఏజెంట్గా పనిచేసి ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే చౌటుప్పల్లో కొనే రేంజ్ వేరు, అక్కడ పబ్లిక్ మెంటాలిటీ వేరు, బడ్జెట్ ఎఫర్ట్ వేరు. 10 లక్షలు కూడా ప్లాట్ దొరుకుతుంది, 30 లక్షల ఫ్లాట్ దొరికేస్తుంది. ఇక్కడ 1-2 కోట్లు. సో ఆ ఏజెంట్ మీరు ఇక్కడ పెట్టుకుంటే యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. ఏజెంట్ ఎలా పెట్టుకోవాలంటే మీరు కొనుక్కునే ఏరియాలో ఆయనకు అవగాహన ఉందా. మన ఏజెంట్ పెట్టుకుని మనం చూడాల్సిన మన వాల్యూ ఎడిషన్ మనకి ఏమి ఇస్తాడు. 1-2% బ్రోకరేజ్ కమిషన్ ఇవ్వాలి. ఇచ్చినందుకు మనకంటే ఎక్కువ తెలియాలి కదా నా ఏజెంట్కి. ఏజెంట్ నాలెడ్జ్ చేయలేడు, నెగోషియేట్ చేసే కెపాసిటీ. చాలామంది బ్రోకర్స్ ఏంటంటే వెళ్ళి ప్రాపర్టీ చూపించి వెళ్ళిపోతారు, ఓనర్ని కలవరు, అర్థమైందా, బిల్డర్ని కలవకుంటే వీళ్ళే చేద్దాం చేయలేరు. ఎందుకంటే ఆయన మొత్తం బాడీ లాంగ్వేజ్ చూస్తాడు ఒక ఏజెంట్, ఎలా ఉన్నాడు ఏంటి అనేది. ఇవన్నీ కూడా మోసపోకుండా ఉండాలంటే మీరు కక్కుర్తి పడకూడదు. డిస్కౌంట్ అనే వర్డ్ చాలా డేంజర్. డిస్కౌంట్ అనేవాడు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తాను, ఉమెన్స్ గురించి. వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. ఏమన్నాను? వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అంటే సార్ 2 పక్కల 10 ఉంటుంది. నేను పైకి ఎత్తగలదు, కింద దించగలదు, వైఫ్, అంతే కదా. అట్లానే ఇక్కడ కూడా మీరు ఏజెంట్ ఎన్నుకున్నట్టు అది ఎన్నుకోవాలి. ప్రాజెక్ట్ చూసుకున్నట్టు అసలు డెలివరీ ఉందా, వాడికి హిస్టరీ ఉందా, ఆ బిల్డర్ మీరు కొనే బిల్డర్ దగ్గర ఏజెంట్ ఎంత చెప్పినా మీరు వెళ్ళి బిల్డర్ని కలవండి. ఓనర్, సేల్స్ డైరెక్టర్, ఫ్యాన్సీ రియల్ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ కలిస్తే ఆయన విజన్ ఏముంది, ఆయన మిషన్ ఏముంది, ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, అది ఇంపార్టెంట్. ఓకే. చాలామంది 20 ప్రాజెక్ట్స్ చేస్తారు, ఏది డెలివరీ చేయడు. నా గరక నా గటక అలాంటివి చెక్ చేసుకోరు. కస్టమర్స్ ఏమంటున్నారు, పాస్ట్ కస్టమర్స్ ఏమంటున్నారు, ఇప్పుడున్న కస్టమర్స్ ఏమంటున్నారు, ఎగ్జిస్టింగ్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, గూగుల్ రివ్యూస్, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, ప్రాజెక్ట్స్ ఫిజికల్ కంప్లీట్ చేశాడు, అగ్రిమెంట్లు ఏమి ఇచ్చారు, ప్రాజెక్ట్ కంప్లీషన్. చాలామంది బిల్డర్స్ 80-85% చేసి 10-15% వదిలేస్తారు. 10-15% వస్తే దాని రీసేల్ వాల్యూ ఉండదు. ఇప్పుడు పెళ్లి కూతురును పెళ్లి కొడుకుని ముస్తాబు చేస్తే వాల్యూ వేరే ఉంటుంది, రా స్టేజ్లో చూస్తే, నైటీల్లో చూసి, లేదా మిడ్ అదేంటే షార్ట్స్లో చూస్తే ఏముంటుంది అబ్బాయిలు, రియాలిటీ బయట. ఇక్కడ కూడా అంతే, ప్రాజెక్ట్ మొత్తం గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ అయితే దాన్ని రీసేల్ వాల్యూ. చాలామంది ఏంటంటే ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఎవరు ఉంటారులే అని చెప్పి మేజర్ చేసి వదిలేస్తారు. అది అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోకూడదు. ప్రాజెక్ట్ అనేది నిండుకుండా తొలగదు, చూడడానికి నిండుగా ఉండాలి, అందంగా ఉండాలి. గ్రీనరీ అనేది నేచర్ ఉంటే చాలా. నేను ఒక ప్రాజెక్ట్ చూసాను, ఐజీబీసీ అప్రూవ్డ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. నేను అందులో కమిటీ మెంబర్గా కూడా అబ్జర్వ్ చేసుకున్నాను. అదేంటంటే బిల్డింగ్ ఏ ఫ్లాట్కి కూడా కామన్ వాల్ లేదు, అంటే ఫ్లాట్కి 2 అడుగులు స్పేస్ వదిలేశాడు. ఓకే. తర్వాత ఒక టవర్కి ఇంకో టవర్కి ఒక 1000 గజాలు వదిలేశాడు. పెద్ద ఒక 5.5 ఎకరాల్లో G+14 కట్టి 420 ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఒక ఫ్లాటు 1,50,00,000కి అమ్మాడు. ఎప్పుడు 2012-13 ఆ టైంలో. ఇప్పుడు 9 కోట్లు అయింది, 8-9 కోట్లు. ఆ ప్రాజెక్ట్ చూస్తే ఎనర్జీ కన్జర్వేషన్, సోలార్ ప్యానెల్స్, జిమ్ రూము, డాక్టర్ రూము, పేషెంట్ రూము, బ్యూటీషియన్, అన్నీ అక్కడే కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ అక్కడ ఇచ్చారు. అలాంటి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. అది తెలుసుకుంటే మీకు ఇవన్నీ, మీరు ఏజెంట్ పెట్టుకున్నది ఇవన్నీ తెలుస్తాయి మీకు. రైట్. తర్వాత బిల్డర్ తాలూకు బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ముఖ్యంగా బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి, ట్యాక్స్లు కట్టలేని ఎగ్గొట్టిన కేసులు ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయొచ్చు. రైట్ చేస్తే సైట్లో ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా, ఎంప్లాయీ ఏదైనా అయిందనుకో వాడికి రియంబర్స్మెంట్ కావాలి, ప్లస్ పని అవుతుందా లేదా. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది. సో ఒక్క పాయింట్, దేర్ ఆర్ 100 పాయింట్స్. 50,000 కోటి రూపాయలు, 50 లక్షల కోటి రూపాయలు పెడుతున్నాం అంటే యూ షుడ్ స్పెండ్ సమ్ టైం. మన దగ్గర బేసిక్ ఇన్వెస్టర్ టైం ఉండదు. ఏమన్నా నమ్ముతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసి, ఒక ఆయన 2 క్లాస్మేట్స్ అంటే చిన్నప్పటి నుండి 60 years రిటైర్ అయ్యారు. ఒక ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు, ఒక ఆయన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, ఖమ్మం అబ్బాయి. సో ఈయన సాఫ్ట్వేర్ కొడుకు అయినా వాళ్ళ ఫాదర్ అమెరికాకి వెళ్ళారు 6 నెలలకి. ఆయన దగ్గర కొడుకు సంపాదించి కొద్ది డబ్బులు ఉన్నాయి, 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలు ఈ ఫ్రెండ్ 60 సంవత్సరాల ఫ్రెండ్, కొడుకు 20 సంవత్సరాలు తెలుసు.
తెలిసినప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చాడు. ఏంటి ఎవ్రీ మంత్ 10 లక్షలు 20 లక్షలు పంపిస్తున్నాడు ఒక ప్రాపర్టీ కొనుక్కొని. ఓకే. ఈయన నీట్గా రిసిప్ట్లు పంపిస్తున్నాడు. ఆయన హ్యాపీ, ఈయన హ్యాపీ. ఆయన అమెరికా నుండి ఇండియాకి వచ్చాడు. ఆ బిల్డర్ దగ్గరికి వెళ్తే ఎవరు నువ్వు అని అడిగాడు. అదేంటి సార్ నేను 80 లక్షలు కట్టానంటే ఎవరు కట్టావు అన్నాడు. రిసిప్ట్ ఫేక్ రిసిప్ట్ మాది కాదన్నాడు. ఓ ఆ ముసలాయన 65 సంవత్సరాలు హార్ట్ అటాక్ వస్తుందా లేదా ₹1,00,00,000 పోయిందంటే. ఖచ్చితంగా వస్తుంది. అయితే అబ్బాయిని అడిగాడు. అవును అంకుల్ నాకు అవసరం ఉంది వాడుకున్నాను మీకు 10 yearsలో ఇచ్చేస్తాను అన్నాడు. షమ్మా. సో చిన్న ప్రాబ్లంతో అది అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ జర్మనీ నుండి ఒక మేడం ఫోన్ చేశారు. 4 కోట్లు ఫ్రీ లాంచ్లో ఫ్లాట్ అండ్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ తీసుకొని చెప్తే నేను వద్దు కొనొద్దమ్మా అన్న. నన్ను పెట్టేసింది, కొనేసింది ఆవిడ. పర్మిషన్ లేవు, రేరా లేదు, డిటీసీపీ లేదు, ఏమీ లేవు. కొనేసి రేట్ డిస్కౌంట్ ఇచ్చాడు. 4 crores-ది 35% డిస్కౌంట్ అంటే 1.4 2.6 crores వస్తుంది. కొనేసింది. 2.6 crores 90% కట్టేశారు. ఓకే. 30 ఇప్పుడు 3 నెలల్లో వస్తుంది అన్నాడు. ఇప్పుడు 1.5 year అయింది, రాలేదు. ఇప్పుడు బయటికి రావడానికి 40 లక్షలు ఖర్చు పెడుతుంది వేరే విధంగా, పోలీసు వాళ్ళకి వీరికి వాళ్ళకి లాయర్స్కి కానీ. సో ఏదన్నా సరే ముందే చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవడం బెటర్ అంటారు అయితే. ఎందుకంటే ఏమైనా ఎఫెక్ట్ అవ్వకుండా ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాక్కే. డెఫినెట్గా. ఇక్కడ మీరు చూస్ చేసుకున్నా చూడకుండా చేసుకుని లాస్ అయ్యేది మీరు. బిల్డర్ ఏమంది అంటే అందరు బిల్డర్స్ అట్లా వెరీ ఫ్యూ సెగ్మెంట్ అది మాట్లాడుతున్నారు. ఎస్. సో ఎవరైనా సరే ల్యాండ్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రతి డాక్యుమెంట్ కూర్చొని కొంత టైం స్పెండ్ చేసి దానికోసం కూర్చొని నీట్గా చూసుకొని తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూసుంటారు. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.